ఓకే. మన ఈరోజు వర్కౌట్ ప్లాన్ వచ్చేసరికి లోవర్ బాడీ మనకి వెయిట్ ట్రైనింగ్, క్వాడ్స్, హ్యామ్స్ అండ్ కాఫ్. యాక్చువల్లీ నా ఆర్మ్ స్ట్రైకింగ్ అయితే ఆఫ్ ఉంది చాలా రోజుల నుంచి. అయితే నాకు టైం ఉంటే ఒక బైసెప్ అండ్ ఒక ట్రైసెప్ ఎక్సర్సైజ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం దొరకకపోవచ్చు. ఆల్రెడీ టైం 2:30 అయిపోయింది, 2కి రావాల్సింది. బట్ విల్ ట్రై. మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హ్యామ్స్ట్రింగ్స్కి సీటెడ్ లెగ్ కర్ల్స్. యాక్చువల్లీ 3 వర్కింగ్ సెట్ చేయాల్సింది, బట్ 2 వర్కింగ్ సెట్ చేస్తాను. ఫుల్ ఫెయిల్యూర్ వెళ్తాను. ఈరోజు వర్కౌట్ ఏదంటే ఇట్స్ గోయింగ్ టు బి టోటల్ ఇల్లాజికల్ అనమాట. నేను నా పిఆర్స్ అన్నీ బ్రేక్ చేయడానికి చూస్తాను. పిఆర్స్ ఇన్ ద సెన్స్ లాస్ట్ టైం వర్కౌట్ చేసిన దానికంటే ఫుల్ అన్నిటికీ 1 rep ఆర్ హాఫ్ rep అయినా ఎక్స్ట్రా వచ్చినట్టు నేను చూసుకుంటాను. సో దట్ దాన్ని నేను గోల్ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఏం ఎక్స్ట్రా ఫుడ్ తినలేదు, సప్లిమెంట్ ఏం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, సేమ్ యాజ్ యూజువల్ డే. హియర్ వీఆర్ గోయింగ్ టు డూ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్, దట్ టు సీటెడ్ వన్. నేను నా 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకొని నా మెయిన్ వర్కింగ్ సెట్ వచ్చేసరికి మన వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బాయ్. ఓకే, నా సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ వార్మప్ అయిపోయింది. వార్మప్ నేను ఒకటే చేశాను అండ్ అది నాకు ఓకే అనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ సెషన్కి నేను మ్యూజిక్ కంప్లీట్ ఆఫ్ చేశాను. నాకు ఇయర్బడ్స్ లేవు. యాక్చువల్లీ దానికి ఛార్జ్ కూడా లేదనుకోండి, అదే రీజన్. బట్ నెక్స్ట్ సెషన్లో కూడా మ్యాక్సిమం నేను మ్యూజిక్ లేకుండా ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల నాకు ఇబ్బంది ఏం లేదు, బట్ సమ్టైమ్స్ అనిపిస్తుంది ఫేక్ డోపమైన్ రష్ నాకు వస్తుంది అని. అది నేను కంప్లీట్లీ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎంజాయ్ ప్యూర్ ట్రైనింగ్ అనమాట. ఆ సౌండ్స్ నాకు కావాలి. మెటల్ క్లాంగింగ్ సౌండ్స్ ఇప్పుడు మ్యాక్సిమం రాకపోవచ్చు, ఎందుకంటే రబ్బర్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఉన్న ఈ మిషన్ సౌండ్ నేను చూద్దాం హౌ ఇట్ ఫీల్స్. యాక్చువల్లీ నా లాస్ట్ సెషన్లోని 16 ప్లేట్స్. యాక్చువల్లీ ఇది నా నంబర్ కొంచెం ఇదైపోయి, సో నేను ఓన్లీ ప్లేట్స్ వైజ్ లెక్కేస్తాను అనమాట. 16కి 10 reps, సేమ్ రెప్స్ అనమాట. అంటే 2 setsకి నాకు 10 reps వచ్చాయి. 17 ప్లేట్స్ వేసి చూస్తాను, 2 sets. ఫుల్ ఫెయిల్యూర్ వెళ్ళడానికి చూస్తాను. 2, 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఓకే, 17 ప్లేట్స్తోని మెయిన్ మన ఫామ్ని కూడా మనం కాంప్రమైజ్ చేయకూడదు. సెట్ నెంబర్ 1, గెట్ రెడీ. Six, 7, 8, 9, 10, 11. One more. 12. సూపర్. అస్సలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 repsతో అయిపోద్ది అనుకున్నాను, బట్ 2 more reps. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ దిస్. నాకు మ్యూజిక్ లేపడం వల్ల ఎక్స్ట్రా రెప్స్ వచ్చింది అనట్లేదు, బట్ గ్రేట్. నేను మీకు చూపిస్తాను. నా లాస్ట్ సెషన్లో వచ్చేసరికి మీకు సీటెడ్ లెగ్ కర్ల్స్లో 16 ప్లేట్స్కి 10 reps వచ్చాయి. ఈరోజు నేను 17 ప్లేట్స్ చేద్దాం అనుకున్నాను. దీన్ని కూడా 12 reps అనమాట. ఇంకో సెట్ కూడా అలాగే పెర్ఫామ్ చేసుకుందాం. ఇంకో సెట్ మ్యాక్సిమం నేను రికార్డ్ చేయకపోవచ్చు, కెమెరా ఛార్జింగ్ తక్కువ ఉంది. యాక్చువల్లీ వీడియో తీద్దామని అనుకోలేదు ఈరోజు, బట్ ఇట్ హ్యాపెన్స్. అంటే నా బ్రీత్ కొంచెం స్లో అంటే నేను కొంచెం రికవర్ ఫీల్ అయ్యాను. ఇంకో సెట్ నేను 100% చేయగలను అన్నప్పుడే నేను సెకండ్ సెట్ చేస్తాను. చూద్దాం
సెకండ్ సెట్ చేయను, డైరెక్ట్గా సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి నేను వీడియో మొదలు స్టార్ట్ చేస్తాను. దట్ టు ఇన్ ద మెయిన్ వర్కింగ్ సెట్. సో మన సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ 2 సెట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సర్ప్రైజింగ్లీ మనకి 2 సెట్స్ కూడా 12 and 12 వచ్చాయి. ఇది నాకు నెక్స్ట్ సెషన్ రికవర్ అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ విల్ సీ. దీన్ని మళ్ళీ నేను రికార్డ్ చేయాలనిపిస్తే నేను షేర్ చేస్తాను మీతో. అంటిల్ మన సెకండ్ ఎక్సర్సైజ్ వైపు వెళ్దాం. అది సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్స్. యాక్చువల్లీ నేను ఈ మెషిన్ మీద ఎక్స్టెన్షన్ చేయడానికి నచ్చదు. బట్ ఇంకో ఫ్లోర్లో ఇంకో మెషిన్ ఉంది, అది చేయడానికి నాకు ఒళ్ళు బద్ధకం అయితే ఉంది. మీద వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ కెమెరా సెటప్ చేసి మళ్ళీ కిందకు వచ్చి. సో మనం ఈ మెషిన్ మీదే మనం 100% ఇచ్చి సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్ చేద్దాం. సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, దీన్ని కూడా మ్యాక్సిమం నేను లాస్ట్ టైం కంటే ఎక్స్ట్రా ఒక ప్లేట్ పెట్టి ఇల్లాజికల్ వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను. బెటర్ ఈవెన్ దో నా క్యాలరీస్ తక్కువ ఉన్నా నాకు ఇన్ని రెప్స్ వచ్చాయంటే నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. విల్ సీ దట్ ఈ ఎక్సర్సైజ్ అనుకుంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు నా రైట్ నీ అయితే కొంచెం పెయిన్ వస్తుంది. విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. ఇప్పుడు ఫిగర్ అవుట్ సంథింగ్ అని అంటే నేను ఏదో ఇంకో టెక్నిక్ మార్చేయట్లేదు, ఏం చేయట్లేదు. నాకు తగ్గినంత వెయిట్ నేను వేయడానికి చూస్తాను. బట్ దేర్ ఫోర్ ఈరోజు మంది ఇల్లాజికల్ వర్కౌట్ కాబట్టి ఇంజూరీ అయితే 100% అవ్వకుండా చూస్తాను. అయితే నేను చేయలేను. 99.9% జీరో ఇంజురీ ఈ వర్కౌట్లో. ఇది నేను పెట్టేసాను, ఎందుకంటే నా బాడీ కోసం నాకు తెలుసు. అది చాలా ఫ్రెజైల్ అయి ఉండొచ్చు, కానీ ఫ్రెజైల్ కాదు కదా. ఏమాత్రం చిన్న ఇది వచ్చినా వెంటనే ఆపేస్తాను. సేమ్ ఇందులో కూడా మంది ఒక వారం సెట్ అయిపోయింది. నేను కూడా ఒకటే చేశాను. ఐ గెస్ ఇది నాకు సరిపోవచ్చు. నేను ప్రతిదాన్ని ఐ గెస్ నాకు సరిపోవచ్చు. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతాను. మీరు కూడా ఎలాగే చేయండి, మీకు ఒకటి సరిపోద్ది, 2 సరిపోద్ది అనట్లేదు. నాకు తెలిసిన వరకు నాకు ఇది ఒకటి సరిపోద్ది. ఒక వారం సెట్. వావ్, ఒక ప్లేట్ పెంచాను. నాకు 2 legs ఉన్న కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఐ గెస్ 5 to 6 reps రావచ్చు నాకు. 12 plates 10 and 10 అంటే ఒక్కొక్క లెగ్కి 10 వచ్చాయి. ఇది నేను 13 plates పెట్టాను. ఐ గెస్ నాకు 8 కూడా రాకపోవచ్చేమో. 8 వస్తే వెల్ అండ్ గుడ్, బెస్ట్. ఒకవేళ ఈ లెగ్కి వచ్చిన రైట్ లెగ్ ఇది అసలు రాదు. ఈవెన్ దో అనేది మీకు చెప్పాను ఆల్రెడీ. నా రైట్ నీలో చిన్న అన్కంఫర్టబుల్ ఉంది, బట్ విల్ ట్రై. ఈ లెగ్ చూద్దాం అంతవరకు. లెఫ్ట్ లెగ్ సెట్ నెంబర్ 1, లెఫ్ట్ లెగ్. నో, six, 7, 8. Ooh. 8. Harder than last time. చాలా ఇబ్బందిగా వచ్చింది. One. 2. 3. 4. 5. 6.
7. One more. 8. మనకి 2 లెగ్స్తో 8 and 8 reps వచ్చాయి. బట్ నేను అనుకున్నాను లైక్ సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అలాగే కొంచెం ఈజీగా ఉండొచ్చు. అస్సలు కంపారిజన్ లేదు. మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోయింది అనుకోండి. సి నాకు ఇలా ట్రైన్ చేయడం చాలా ఇష్టం, ఆల్ అవుట్ సెట్స్ అయినా. బట్ ఐ వాంట్ టు ట్రైన్ లైక్ అంటే ఒక బాక్స్లో ట్రైన్ చేయాలని ఉంది నాకు. అంటే ఒక బాక్స్ అంటే సపోజ్ పర్సనల్ జిమ్, లైక్ పర్సనల్ జిమ్ వచ్చరికి నాకు ఎక్కువ మెషిన్స్ ఏమొద్దు. సేమ్ ఈ మెషిన్ సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ ఉండాలి అండ్ లెగ్ ఎక్స్టెన్షన్స్ ఉండాలి. ఒక ఫంక్షనల్ ట్రైనర్, నాట్ ద వైడ్ వన్, ద క్లోజ్ వన్ ఉంటుంది కదా, అది కూడా కావాలి. అండ్ అబ్డక్టర్ అడక్టర్ మెషిన్ అదొకటి, ఒక స్మిత్ మెషిన్, దట్స్ ఎనఫ్. నా డంబుల్స్ రాకపోయినా పర్లే, ఇవి చాలు నాకు. మ్యాక్సిమం ఇవి చాలు. నా బేసిక్ వర్కౌట్ నేను ఈజీగా కంప్లీట్ చేసేవాళ్ళను. ఇది ఉంటే నాకు చాలు. నేను ఈ ఫ్లోర్లో చేస్తుంది ఈ సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్ మెషిన్ ఒక్క దానికోసమే పూర్తిగా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ ఒక్క మెషిన్ చేసి మళ్ళీ మీదకెళ్ళి మెలికి ఎంతకు వచ్చి మళ్ళీ మీదకెళ్ళి ఐ కాంట్ డూ దట్. ఇంకో సెట్ చేస్తాను. ఇంకో సెట్ చేశాక మన థర్డ్ ఎక్సర్సైజ్లో మనం జంపింగ్ అయిపోదాం. సి హోప్ ఇట్ గెట్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి హిప్ అడక్షన్ మెషిన్. హిప్ అడక్షన్ మెషిన్ మీ జిమ్స్లో ఉండొచ్చు, ఉన్న అబ్బాయిలు ఎక్కువ వాడరు అనమాట. కొన్ని వాడడం కూడా రాదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట మీ ఇన్నర్ థైస్ని గ్రో చేయడానికి. మీ థై ఫుల్ రౌండ్ కనిపించాలి, నింపు కనిపించాలంటే ఇన్నర్ థైస్ కూడా బిల్డ్ చేయాలి. మీ అందరిలాగా నేను కూడా ఇవన్నీ ముందు ఫోకస్ చేసేవాడిని కాదు. బట్ యాజ్ కొంచెం బాడీ బిల్డింగ్లో డీప్ వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి అనమాట. 90% ఆఫ్ పీపుల్ మెషిన్స్ని ప్రిఫర్ చేయరు. అంటే ఫ్రీ వెయిట్స్ చేస్తే నాకు స్టెబిలైజర్స్ ట్రైన్ అవుతాయి అవదని కాదు. బట్ మీ మెయిన్ గోల్ వచ్చరికి మీ స్టెబిలైజర్ని ట్రైన్ చేయాలా ఆర్ఎస్ మీ మజిల్ ట్రైన్ చేయాలా. మీ గోల్ రెండు అయితే మిక్స్ చేసుకోండి. అంటే ఈ మంత్లో నేను మెషిన్స్ మీద చేస్తాను, ఈ మంత్లో నెక్స్ట్ మంత్ చేస్తాను అంటే చేసుకోవచ్చు. బట్ మీరు ఒకే దాని మీద స్టిక్ అయినంత ప్రోగ్రెస్ ఈ రెండు మిక్స్ చేసిన దాని మీద రానమాట. ఏమైనా ఫోకస్ చేస్తే ఫుల్ ఇంటూ అందులోనే ఉండండి. మీకు స్టెబిలైజర్స్ స్ట్రెంత్ చేయాలా అవే చేస్తూ కూర్చోండి. మజిల్స్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఆఫ్ రేట్లో అయితే అవ్వదు. మీరు పట్టుకుంటే ఒకటే పట్టుకోండి. రెండు పట్టుకుంటానంటే ఒక ఎక్స్ట్రా ప్లేట్ వేసింది ఇందులో కూడా కొంచెం. ఓకే, six. Seven. One more. Slow. 8. బెటర్ 8 వచ్చాయి. సెకండ్ రెప్లో నేను లెగ్ పొజిషన్ కొంచెం మార్చాను, అది కొంచెం బాగానే ఉంది. బట్ నా లెఫ్ట్ లెగ్లో నాకు ఎలక్టర్ మిల్స్ నాకు ఫీల్ అవ్వట్లేదు. చూద్దాం, సెకండ్ సెట్ కూడా చేసి ఇంకో వర్కౌట్కి వెళ్ళిపోదాం. మన ఫోర్త్ ఎక్సైజ్ వచ్చేసరికి కాఫ్ ప్రెస్ అనమాట. కాఫ్ ప్రెస్ చేయాలంటే మళ్ళీ నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, వేర్ నాకు అక్కడ లెగ్ ప్రెస్ మిషన్ ఉంది. కాఫ్ ప్రెస్ లెగ్ ప్రెస్ మిషన్లో ఐ లవ్ ఇట్. బట్ మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉంది. నాకు బద్ధకంకి నేను స్మిత్ మిషన్లో చేస్తాను విత్
కొంచెం స్టెప్పర్ కింద పెట్టి ఇది సేమ్ నేను 2 వర్కింగ్ సెట్స్ చేస్తాను. లాస్ట్ టైం కూడా నేను కాఫ్ రైజెస్ స్మిత్ మిషన్‌లోనే చేశాను. ఇన్ని కూడా ఒక 1 ప్లేట్ కాకుండా ఒక 5 కేజీస్ ఆర్ 2.5 ఎక్స్‌ట్రా ఏసి ఒక 2 ఆర్ 3 రెప్స్ ఎక్స్‌ట్రా చేయడానికి చూస్తాను. ఓకే. మన ఫోర్త్ వర్కౌట్ వచ్చేసరికి కాఫ్ రైజెస్ ఆల్రెడీ సెట్. స్మిత్ మిషన్ మీద చేద్దాం. ఇది ఆబ్వియస్లీ నేను సాక్స్ తీసే చేస్తాను. ఎందుకంటే మనం స్టెప్పర్ పెట్టాం కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్సెస్ 99.99999% ఉంది. ఎందుకంటే ఆల్రెడీ స్లిప్ అయ్యాను. ఇంజ్యూరీకి బలిపడ్డాను అనమాట. సో బట్ డిపెండ్స్ అపాన్ ద మూడ్. నా నీస్ ఎలాగుందో చూసి దాన్ని బట్టి. 3 కాదు నీస్ డిపెండ్స్ అపాన్ నీస్. చాలా హెవీగా ఉంది. 6 ఐ గెస్. ఓ 9 వచ్చాయి. 25, 35, 45 మనకి 9 reps వచ్చాయి. బెటర్. ద ఓన్లీ అండ్ ఓన్లీ యాప్ వర్కౌట్ ఐ డూ ఇస్ దిస్ కేబుల్ క్రంచెస్. దీన్ని తప్పించి ఎక్కువ వర్కౌట్ నేను చేయను యాప్కి. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ అ గ్రేట్ యాప్స్, బట్ నాకు ఇంకోటి చేయడం నచ్చదనమాట. దీనికి పెద్ద వారం కూడా అవసరం లేదు. ఓకే గ్రేట్. లాస్ట్ టైం మనకి 50తో ఇది నేను ఇల్లాజికల్ సెట్ కింద తీసుకోపోవచ్చు. ఎందుకంటే నేను యాప్స్ కూడా ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు. అది ఎప్పుడైనా అవ్వండి, ఈ రీసెంట్ టైమ్స్ అవ్వండి, పాత అవ్వండి, నేను యాప్స్ సీరియస్ ఎప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే ఐ గెట్ క్రాంప్స్ వన్ ఎవర్ ఐ డూ యాప్స్. ఎయిట్. ఈవెన్ దో నేను ఎంత హైడ్రేటెడ్గా ఉన్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, నేను యాప్ చేస్తే క్రాంప్స్ ఆర్ కంపల్సరీ. ఇప్పుడు రాకపోయినా రాత్రి పడుకునే ముందు ఆర్ ఆర్ నెక్స్ట్ డే సోర్ ఉన్నప్పుడైనా ఎప్పుడైనా రావచ్చు. సో నేను మ్యాక్సిమం యాప్స్ని ట్రైన్ చేయను. వీక్లీ వన్స్ చాలా ఎక్కువ నాకు అది. అందుకే నాకు యాప్స్ కూడా అంత షార్ప్ కనపడు కట్ చేసినా కూడా. ఇప్పటితో మన వర్కౌట్ అయిపోయింది అనుకోవచ్చు. యాక్చువల్లీ స్టిఫ్ లెగ్ డెబ్లిఫ్ట్స్ ఉంది, అది 2 సెట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అది నేను చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన హ్యామ్స్ట్రింగ్స్ సీటెడ్ అందులో ఫ్రై అయిపోయి. సోరేం లేదు, బట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెగ్ సెషన్కి ఇది రికవర్ అవ్వదు, అది నాకు తెలుసు. సో అంటిల్ దెన్ ఇది ఒక సెట్ చేసి మ్యాక్స్ అయితే ఒక సెట్ చేస్తాను స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ది. అది రికార్డ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ చేయకపోతే చేశాను అనుకోండి, ఒకవేళ చేస్తే వెల్ అండ్ గుడ్.